యాక్చువల్గా చిరంజీవి గారిని గురించి ఇక్కడ తెలిసిన వారందరికంటే నాకు అంత ఎక్కువగా తెలియదు. ఎందుచేతనంటే మేము ఒకటే పిక్చర్ పనిచేసాం. బయట నుంచి వినడం, పేపర్లో వచ్చేది వినడం, అప్పుడప్పుడు కలుసుకోవడం తప్పితే డీటెయిల్గా దగ్గరగా నేను చూడలేదు. అయినా మనసు దగ్గరగా వెళ్ళి చూస్తూనే ఉంటుంది కాబట్టి, శరీరాలు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉంటాయి కాబట్టి నాకు కూడా కొంత తెలుసు. మరి అది కష్టపడి ఆయన డ్యాన్స్ చేస్తుంటే నేను డ్యాన్స్లు మొదలుపెట్టిన వాడిని. నేను ఈ సినిమాల్లో ఇప్పుడు అప్పుడప్పుడు ఎందుకు మొదలుపెట్టేవారా నాయన అని అనిపిస్తుంది నాకు చూస్తే. కానీ ఇటువంటి విపరీత ధోరణికి వస్తుందని నేను అప్పుడు అనుకోలేదు. అయితే ఆ డాన్స్ చేయడంలో నేనే మొదలుపెట్టిన వాడిని, కొంత అనుభవం ఉన్నవాడిని. ఆ డాన్స్ చూస్తుంటే హీరోయిన్ చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి అవుతుంది. ఆయన పొగడానికి కాదు, ఇప్పుడు ఆయన పొగిడి నాకు ఇచ్చేదేమి కూడా లేదు. అంటే ఈయనకి అసలు బోన్స్ ఉన్నాయా లేవా, ఈ బాడీలో ఏమిటి ఇన్ని వంకరలు తిరుగుతాయి, అన్ని వంకరలు నాకు అప్పుడు తిరగలేదు ఇప్పుడు తిరగవే, ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ నాలో వస్తూ ఉంటుంది. ఈ సచ్ నెంబర్ 1 స్టార్గా ఇప్పటి వరకు వెలుగుంది.